విధంగా దేవాలయం వద్ద ధర్మకర్తల పేర్లు ఒకటి లేవు. గతంలో ఉండేవి. మరి ఇప్పుడు దేవాలయం వద్ద ధర్మకర్తల పేర్లు లేవు. అంటే గతంలో ప్రాంగణం చుట్టూ గోడ ఉండేదండి. గోడ మీద శిలాఫలకాలు కానీ లేకపోతే గోడ మీదే రాశారు. ఎవరెవరో దాతలు డబ్బులు ఇచ్చారో అవన్నీ రాసేవారు. మరి నేను ఈ ట్రస్ట్ శాశ్వత ధర్మకర్త ముందు అవన్నీ పేర్లు ఉండేయండి. నేను అయ్యేపాటికే మరి పాత గోడలు అవి తీసాం కాబట్టి వాటి మీద పేర్లు పోయినాయి, శిలాఫలకాలు కూడా పోయినాయి. మరి శాశ్వత ధర్మకర్తలైన తవ్వా కోటేశ్వరార్థిను మన కాకానమ్మ మహేశ్వరార్థి అయితే నేను పెట్టించానండి, పేరు కూడా రాయించాను. అలాగే మరి దాతలు ఎవరెవరైతే మరీ తక్కువ అమౌంట్ కాకుండా ఒక అమౌంట్ ఇచ్చిన వాళ్ళందరి సుమారుగా ఒక 5,000 పైన ఇచ్చిన వాళ్ళు లేకపోతే 10,000 పైన ఇచ్చిన వాళ్ళ పేర్లన్నీ శిలాఫలకాల మీద రాయాలంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ కామన్ ప్లేస్ తక్కువైంది, గుడికి కామన్ ప్లేస్ ఒకటి తక్కువైంది. అయినా కానీ ఎక్కడో సాట శిలాఫలకాలు వేసి మరి ఆ లిస్టు మరి పెద్దల దగ్గర ఉంది. ఆ లిస్ట్ తీసుకుని ఖచ్చితంగా రాపిస్తామండి. అదే ప్రతి దేవాలయంలో కూడా ఇలా ఉంటుంది. ఈ దేవాలయంలో ఎందుకు ఏర్పాటు చేయలేదని పర్టికులర్గా ప్రజలు అడుగుతున్నారు. కొంచెం లేట్ అయిన మాట వాస్తవేనండి. అది మా పెద్దలు ఉన్నారు కదా, పెద్దలతో సంప్రదించి శిలాఫలకాలు ఏర్పాటు చేసి వాటి మీద దాతలు ఇచ్చిన డబ్బులు రాసే రకంగా ఎవరెవరు ఏ దాతలు ఎంత ధర్మం చేశారో, దేవుడికి దానం చేశారో ఆ ధర్మకర్తల యొక్క పేర్లు రాసే ఏర్పాట్లు చేస్తాం, త్వరలో చేస్తాం. ఆ లిస్ట్ మీ దగ్గర ఉందంటారు? లిస్టు నా దగ్గర లేక ఆగిందని లేదు, ఈ పాటికి అయిపోయేది. అంటే నేను శాశ్వత ధర్మకర్త పదవి తీసుకోముందు వసూలు చేశారు చందాలు. మరి డెవలప్మెంట్ అయితే జరిగింది, అంతా డబ్బు అంతా దేవుడికి ఉపయోగించారు, దాంట్లో నో డౌట్, ఏ రకమైన ఇబ్బంది లేదు. దేవుడికి ఖర్చు పెట్టారు. అది దేనికి ఎంత ఖర్చు పెట్టారు అనేది కూడా నా దగ్గర వివరం లేదండి. అది తీసుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు మరి పెద్దలు చూశారు. అంటే ఉత్సవ కమిటీ అనేది ఒకటి అంతకుముందు వేసుకున్నారు, తద్వారా కొంత డబ్బు కలెక్ట్ చేసి తీసుకున్నారు కాబట్టి వారి దగ్గర వివరాలు, అట్లాగే దేవస్థానానికి ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళకి కూడా అంటే మన బయ్యారామోహన్ అని పెరికీడు, అలాగే కొంతమంది భక్తులు కొంచెం విరాళాలు ఎక్కువ ఇచ్చినవి ఉన్నాయి. ఎవరెవరు మరి అట్లాగే దేవుడికి ఇప్పుడు ఇత్తడిక తొడుగులు, వెండి తొడుగులు, మరి దేవుడికి ఆభరణాలు ఇలా ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిలాఫలకాల మీద రాపిస్తాను. ఫలకాలు పెట్టా కూడా ఇప్పుడు ఏదో ఒక ఏర్పాటు చేయాలండి. గోడకి మరి మనం గోడ ఎత్తి పెంచి లేకపోతే గోడకి అటాచ్ అయ్యేటట్టు చేసి మరి ఆ శిలాఫలకాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేసి ఎవరెవరైతే ముఖ్యదాతలు ఉన్నారో అందరంటే 500, 1000 ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా రాయాలంటే గోడలే చాలు, చాలామంది ఇచ్చారు. ముఖ్యదాతల పేర్లు ఖచ్చితంగా రాపిచ్చే ఏర్పాటు చేస్తాం.